రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె విరమించారు. సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డికి లేఖ అందజేశారు సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు. సమ్మె కాలపు వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయిన ఉద్యోగులు సమస్యలు వివరించారు. అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. కనీస వేతనం తమను రెగ్యులర్ చేయాలని గత కొన్ని రోజులుగా ఎస్ఎస్ఏలు సమ్మె చేశారు. రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె విరమించారు. సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డికి లేఖ అందజేశారు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు. సమ్మె కాలపు వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయిన ఉద్యోగులు సమస్యలు వివరించారు. అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. కనీస వేతనం తమను రెగ్యులర్ చేయాలని గత కొన్ని రోజులుగా ఎస్ఎస్ఏలు సమ్మె చేశారు. రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె విరమించారు. సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డికి లేఖ అందజేశారు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు. సమ్మె కాలపు వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయిన ఉద్యోగులు సమస్యలు వివరించారు. అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. కనీస వేతనం తమను రెగ్యులర్ చేయాలని గత కొన్ని రోజులుగా ఎస్ఎస్ఏలు సమ్మె చేశారు. మరింత సమాచారం తెలుసుకుందాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి గారు మనతో ఫోన్లలో జాయిన్ అవుతున్నారు. యాదగిరి గారు, ఏంటి సార్ మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం ఏమని రెస్పాండ్ అయింది? ప్రభుత్వము సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 19,300 మంది ఉద్యోగుల పట్ల సానుకూలంగానే ఉంది. సానుకూలంగానే ఉంటూ కొంత ఆర్థిక పరిస్థితుల వలన మాకు కొంత టైం ఇవ్వండి, మీరు సమ్మె విరమణ చేయకపోయినా సరే వాయిదా వేసుకోండి, తాత్కాలిక వాయిదా వేసుకోండి, ఒక 3 నెలల సమయం ఇవ్వండి, ఈ ఆర్థిక ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో మేము ఇంప్లిమెంట్ చేస్తాము, ఆర్థిక పరిస్థితి బాగలేదు, మమ్మల్ని అర్థం చేసుకోండి, మీ బాధలు కూడా మేము అర్థం చేసుకున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే సానుకూలంగానే రెస్పాండ్ అయింది. కానీ మా యొక్క బాధలు కూడా ప్రభుత్వం విన్నప్పటికీ వెంటనే ఇప్పుడే తక్షణమే మా సమస్యలు పరిష్కారం కాలేదనేటువంటి ఒక బాధనైతే మాకు ఉన్నది. కానీ ప్రభుత్వం కూడా కొంత దాటవేత ధోరణి చేయడం అనేది కొంతవరకు కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయలేము, ఇది కోర్టు న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ఓకే, చాలా మంచిది. కానీ అట్ ద సేమ్ టైం అదే ఉన్నత న్యాయస్థానమైనటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన సుప్రీంకోర్టు, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పింది. మరి ఆ విషయంలో మేము పే స్కేల్ అడిగాము. పే స్కేల్ అంటే మనకు బేసిక్ పే ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని అడిగితే ఆ విషయం పట్ల మాత్రం అంటే మొన్న ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ లో ప్రెస్ మీట్ లో దాన్ని కొంత దాటవేయడం అంత కరెక్ట్ కాదనిపించింది. కానీ ఈ రోజు మాత్రం క్యాబినెట్ సబ్ కమిటీ మీ యొక్క సమస్యను తప్పకుండా పరిష్కారం చేస్తాము, మేము మీ యొక్క దరఖాస్తును పరిశీలించి మీకు అనుకూలంగానే రిపోర్ట్ పంపుతాము, సానుకూలంగానే రిపోర్ట్ ఇస్తాము, ఒక 3 నెలల సమయం ఇవ్వాలని చెప్పేసి అనడం వల్ల మేము ఒక 3 నెలలు తాత్కాలిక వాయిదా వేసుకోవడం జరిగింది. మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే ఇప్పటి వరకు మా ఉద్యోగులకు ఒక ఎక్స్గ్రేషియా లేదు, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఒక మెటర్నిటీ లీవ్స్ లేవు, ఒక సిఎల్స్ లేవు, ఆ రకంగా ఈ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి హామీకి మేము ఈరోజు తాత్కాలికంగా మా యొక్క సమ్మెను వాయిదా వేస్తూ 3 నెలల వాయిదా వేసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ యాదగిరి గారు.